మరి 2020లో ఈ కేసు వీగిపోవడానికి గల కారణం మన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా మనకు ఈ జీవోని కొట్టివేయబడింది. మరి ఈ జీవో మాత్రమే కాదు, ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. కానీ వివిధ శాఖలకు సంబంధించి మరొక 28 జీవోలు ఉన్నాయి. అది వెటర్నరీ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, జీసీసీ కావచ్చు, లేదు అంటే హెల్త్కు సంబంధించిన కావచ్చు. మొన్నటి వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో లాస్ట్ మన సచివాలయ నియామకాలతో ఈ జీవోని పాస్ అయింది. దీని కారణంగా ఉన్న పలంగా మొన్న డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు, రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఉద్యోగాలు మన ఆదివాసీలకు రావాల్సిన, అంటే మీకు యువతకు చదువుకున్న బీఈడి కానీ డిఈడి కానీ చేసి మొన్న డిఎస్సి రాసినటువంటి ఆదివాసీ అభ్యర్థులకి రావాల్సిన 5,000 ఉద్యోగాలు పోయింది. ఈ 5,000 ఉద్యోగాలతో సరిపోద్దా అంటే కాదు. వివిధ డిపార్ట్మెంట్లలో గత 5 ఏళ్లుగా, అంటే జీవో నెంబర్ 3 పోయిన తర్వాత సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20,000 ఉద్యోగాలు మనం కోల్పోయాం, మన ఆదివాసులకి రావాల్సింది. మొన్నటి వరకు సిఆర్టీలు గాను, అవుట్ సోర్సింగ్ గాను, రకరకాల పద్ధతుల్లో డైల్ వేజ్ గాను ఇలా నెట్టుకొచ్చినటువంటి ప్రభుత్వం ఒక్కసారిగా మనకున్న అవకాశం కోల్పోయిన తర్వాత జీవో నెంబర్ 3 రద్దయిందన్న కారణంగా ఈ అన్ని ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్గా అపాయింట్మెంట్లు జరిగినటువంటి సందర్భం ఉన్నది. ఇది మన ఆదివాసులు, ముఖ్యంగా షెడ్యూల్ ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి ఆదివాసీ తెగల యొక్క విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇకపై నుంచి మనకు ఆర్థిక ప్రగతి అనేది ఆగిపోయినట్టయింది. ఇది మీరు అందరూ కూడా కూలంకుషంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ జీవో నంబర్ 3 రద్దుతో మరి పూర్తిగా పరిధుల్ని రాజ్యాంగం మనకు కల్పించినటువంటి అవకాశాలు ఇంకా ఏమున్నాయా అనేటటువంటిది ఒక తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ మేధావులందరూ కలిసి ఇది కూలంకుషంగా చర్చించిన మీదటనే మనం గత 5 ఏళ్లుగా ఇది జీవో నెంబర్ 3 పోయినంత మాత్రాన ఈ షెడ్యూల్ ప్రాంతంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 244(1) 244(1) ప్రకారంగా ఈ షెడ్యూల్ ప్రాంతాన్ని పరిరక్షించడానికి, ఈ షెడ్యూల్ ప్రాంతంలో నివసించేటటువంటి తెగల యొక్క మనుగడని కాపాడడానికి ఉద్దేశించిన 5వ షెడ్యూల్ని పరిశీలించిన మీదట మనం ఈ 5వ షెడ్యూల్లోను పేరా 5(2) ప్రకారంగా మనము ఈ చట్టము నియామకాలకు సంబంధించినటువంటి చట్టం చేసుకునేటటువంటి వెసులుబాటు ఉన్నది, అవకాశం ఉన్నది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం చేయాలనేటటువంటి ఒక డిమాండ్ని తీసుకొని మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. ఈ ఉద్యమంలో మనం ఇప్పటి వరకు సాధించినటువంటి పురోగతి ఏమిటంటే, మనం అమరావతికి వెళ్ళి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రద్యుమ్న గారి ముంగిట మొట్టమొదటిగా మనం ఈ చర్చ పెట్టడం జరిగింది. ఈ మనకుండే రాజ్యాంగంలో మనకుండేటటువంటి ఏదైతే సుప్రీంకోర్టు మన కేసుని డిస్మిషన్ చేసినటువంటి అంశాలని కూడా పరిగణలోకి అవి కూడా మనం
తీసుకెళ్లి ముందు మరి ప్రభుత్వం ముందు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అది మనం పెట్టగలిగాము. మరి అలాగే ఎన్నికల సందర్భంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకు సభలోను కురుపం సభలోను ఈ జీవో నెంబర్ 3కి బదులుగా మేము ప్రత్యామ్నాయం తీసుకొస్తామని చెప్పేసి ఎన్నికల హామీని ఇచ్చినటువంటి సందర్భంలో, అలాగే మనం ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9వ తారీఖున పాడేరు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము ఆయనతో మన ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ బృందం కలిసి చర్చించి ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ రోజు నేను ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకెళ్లేటటువంటి సందర్భంలో నేను ప్రత్యక్షంగా ఉన్నాను. ఈ సందర్భంలో కూలంకుశంగా మేము చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో, ఈ జీవో రద్దు అయింది. మరి మీరు అనేక సందర్భాల్లో దీనిని తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జీవో నెంబర్ 3 రద్దు చేసినటువంటి తర్వాత మీరు ఇమీడియట్గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు లెటర్ రాస్తూ ఈ లెటర్ రాశారు. ఇది ప్రజలకు ఆదివాసీలకు అనుకూలంగా మీరు చేసినటువంటి వాగ్దానం, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా చట్టం చేసి ఈ ఉద్యోగాలన్నీ కూడా మాకు స్థానిక లోకల్ క్యాడర్ పోస్టులన్నీ కూడా ఆదివాసీలకి 100% ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పేసి మేము గుర్తు చేసిన తర్వాత తను అన్నటువంటి మాట ఏమంటే, ఇది మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట, మేము ఖచ్చితంగా చట్టం చేస్తాం. చట్టం చేసేటప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి వాటికి ఉన్నటువంటి ఈ న్యాయపరమైనటువంటి సమస్యలు అధిగమించిన తర్వాత మేము తీసుకొస్తామని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. మరి ఏదైతే తను మీకు త్వరలోనే ఒక టీవీ కబురు చెప్తామని చెప్పేసి అన్నారు, మరి టీవీ కబురు మనకు లేదు. మరి సేదు వార్త ఏమిటంటే, మొన్న డిఎస్సిలో మెగా డిఎస్సిలో మనం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 5,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు మనం కోల్పోయినటువంటి సందర్భం ఉన్నది. మరి ఏదైతే మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ ఇప్పుడు రిలీజ్ చేశారు, మరి ఇప్పుడు ఇచ్చేటటువంటి డిఎస్సి ఏదైతే ఇంకొక డిఎస్సి మేము తీసుకొస్తామని చెప్పేసి అన్నారో ఆ డిఎస్సిలో కూడా మనకు వచ్చేటటువంటి అవకాశం లేదు. మొన్న మెగా డిఎస్సిలో రాష్ట్ర వ్యాప్తంగా 16,000 పోస్టులకి మన ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి 5,000 పోస్టులు మనం కోల్పోయాం. నెక్స్ట్ వచ్చేటటువంటి డిఎస్సి కానీ ఏ జాబ్ తీసినా కూడా మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉన్నది. మనము ఈ ఉద్యోగాలు మాత్రమే కాదు, 6% మాత్రమే మనకు అమలు చేసినట్టయితే మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మాత్రమే మనం కోల్పోము. మనకు రాజ్యాంగబద్ధంగా ఈ ప్రాంతానికి ఈ భూమి మీద ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉన్నది. కనుక ఈ ఉద్యమాన్ని ఆ రూపంలో తీసుకొని ఈరోజు గత 4 నెలలుగా అన్ని ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా అటు మన్యం, పార్వతీపురం మన్యం కానివ్వండి, ఇటు మారేడుమిల్లి, రంపచోడవరం, అటు చింతూరు, అలాగే అటు బుట్టయ్యగూడెం, ఈ ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ నెల 7వ తారీఖు నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచెంపుట్టు మొదలుకొని ఈ రోజు వరకు ఇక్కడికి 133వ రోజుకి మీ గ్రామానికి చేరుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ సందర్భంగా మేము మీ అందరినీ చూసిన తర్వాత ఒక సంతోషం, కొన్ని ప్రాంతాలు